ఈ రోజు మన కిచెన్లో ఒక సింపుల్ వెజిటేబుల్తో రెండు డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటి బీరకాయ పచ్చడి, ఇంకొకటి బీరకాయ ఎగ్ డ్రాప్ కర్రీ. బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకుని తొక్కుని తీసేసి ఆ తొక్కుని పడేయకుండా హ్యాపీగా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకి అందుతాయి. కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. మన ఇంట్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ రెగ్యులర్గా చేస్తే మీల్ కంప్లీట్ అయిపోతుంది. పచ్చడి అంటే మన మీల్స్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. వేడి అన్నం, కొంచెం నెయ్యి, పక్కన ఈ పచ్చడి ఉంటే ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ రెండు రెసిపీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిరపకాయ ముక్కలు, రఫ్గా చాప్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ, ఒక 3 లేదా 4 రెమ్మల కరివేపాకు, చిన్న సైజ్ చింతపండు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ చేదులేని బీరకాయల్ని నీట్గా వాష్ చేసి తొక్కు తీసి ఇందులో వేసుకుని 1.5 టీ స్పూన్ ఉప్పు, అడుగున మాడిపోకుండా 1/4 కప్పు వాటర్ వేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇది ఉడికేలోపు బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ కోసం రెడీ చేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ తొక్కు నీట్గా ఉడికిపోయింది. కొన్ని బీరకాయ ముక్కలు పీచులాగా అనిపించి ఇందులోనే వేసేసాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను. చివరిగా కొత్తిమీర, ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి వేసి ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకొని ఇందులో వేసి దోరగా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి మొత్తం చక్కగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత బీరకాయని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 ఎగ్స్ని డ్రాప్ చేసుకోవాలి. ఎగ్స్ పైన కొంచెం ఉప్పు, పసుపు, కారం జల్లుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్స్ అన్ని చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. అయితే నేను ఎగ్స్ వేయడానికి ముందు కారం పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేయడం మర్చిపోయాను. అందుకనే ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత వేసుకొని లైట్గా అడ్జస్ట్ చేశాను. మీరు మాత్రం ఎగ్స్ వేయక ముందే గరం మసాలా పౌడర్, ధనియా జీరా పౌడర్, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతే ఎగ్స్ డ్రాప్ చేసుకోవాలి. చివరిగా స్పైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే టేస్టీ బీరకాయ ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు బీరకాయ తొక్కుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని చివరిగా పోపు పెట్టుకుందాం.
ప్యాన్ లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి నల్లగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకుని మనం రుబ్బుకున్న బీరకాయ పచ్చడిని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4 days పాటు ఫ్రెష్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.